షట్ ఎంత కష్టపడ్డా కూడా అసలు సబ్స్క్రైబర్స్ ఎందుకు రావట్లేదు. మనకి తొందరగా మానిటేషన్ కావాలంటే ఖచ్చితంగా 4000 వాచ్ అవర్స్ కావాలా, 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలా. ఇప్పుడు ఎట్లా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉన్న యూట్యూబ్ ఛానల్ పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడగాలి, ఎవరిని వెళ్ళి అడుక్కోవాలి అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ ఎట్ట మన ఛానల్ని గ్రో చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగినా కూడా, ఎంతమంది దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందో ఏమో అని చెప్పేసి చాలా బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నారు. మెంబర్షిప్ తీసుకుందామంటే నమ్మకం లేకపోయా, ప్రీపెయిడ్ ప్రమోషన్ చేయించుకున్నామని కూడా నమ్మకం లేకపోయా. మా లాంటి కొత్త యూట్యూబర్స్కి ఇది ఎందుకు ఇట్లా పరీక్ష? కనీసం 500 సబ్స్క్రైబర్లు వచ్చినా కూడా మనకి బెనిఫిట్ అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యింది కూడా సబ్స్క్రైబర్లను ఎట్లా ఎర్న్ చేసుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దాం, కానీ ఓన్ కంటెంటే చేయాలా. ఎందుకంటే లైఫ్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఓన్ కంటెంటే చేయాల్సి వస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. మనతో ఉండేపాటు ఉన్న ఫ్రెండ్సే అరే సబ్స్క్రైబ్ చేయండి రా అని చెప్తే అస్సలు నమ్మరు. అసలు గ్రోత్ అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా కొద్దిగైనా సపోర్ట్ చేయరు. 100%లో 90% మనకి రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, 10% మాత్రమే మనకి హెల్ప్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు నేను సబ్స్క్రైబర్లను ఎట్లా ఎర్న్ చేసుకోవాలనేది అర్థం కావట్లేదు. చాలా కష్టంగా ఉంది కొత్త యూట్యూబర్లకి అయితే ఇది టాస్క్. సో అక్కడ ఎవరో ఒక తాత ఉన్నట్టున్నాడు, వెళ్ళి అడిగితే ఏమంటాడో ఏమో, అదొక భయం. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి నాలెడ్జ్ తెలియదు, ఏం చేయాలో ఏమో. సరే ఏదైతే అది కానీ వెళ్ళి అడుగుదాం, రిజెక్ట్ చేయని. ఇంకొకరు ఉంటారు కదా మనకు సపోర్ట్ చేసేటోళ్ళు, అట్లనే అడుగుదాం. ఏంటి? నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అనమాట, సినిమాలు తీస్తూ ఉంటాను. మంచిది కాదు, మేము కొత్తగా ఒకటి ఛానల్ క్రియేట్ చేసినాం అనమాట. మంచిది కాదు, మాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తే. ఏం సపోర్ట్ ఇవ్వాలి మీకు చెప్పు. మాది యూట్యూబ్ ఆన్ చేస్తే మేము చెప్తాము. యూట్యూబ్లో ఉంటుంది అన్నమాట మా సినిమాలు కానీ మేము చేసే ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే. మా దగ్గర యూట్యూబ్ లేదే. నేను చూపిస్తాను, ప్రతి ఒక్క ఫోన్లో ఉంటుంది కదా యూట్యూబ్. లేదు నా దగ్గర లేదు. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను కదా. లేదు నా దగ్గర లేదు. మా వాడు మా మనమడు తీసుకొని పోయిండు. వాడు ఎప్పుడు వచ్చాడో ఏమో. మా మనమడు దగ్గర ఉంది సెల్లు. వాడు వచ్చానన్నాడు, ఎప్పుడు వచ్చాడో ఏమో నాకైతే తెలియదు. వాడు వచ్చినాక నీకు సెల్లు కావాలంటే ఇప్పిస్తాను, తీసుకొని చూసుకో. మేము హనుమంతో ఏం పనిలే, మీ దగ్గర ఉంది కదా. మా దగ్గర ఏం లేదు దీంట్లో. ఒక్కసారి ఇవ్వండి, నేను యూట్యూబ్ నేను చూపిస్తాను. నేను ఇయ్యను, మరి పోతుంది, పగిలిపోతుంది, వద్దు. టచ్ చేస్తేనే పగిలిపోతుందా? పోతుంది, వద్దు. ఇయ్యనంటే ఇయ్యను. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఇయ్యనంటే ఇయ్యను, పొమ్మంటే వెనక్కి వెళ్ళిపోతా దూరంగా. నీ దగ్గర ఉండవు, నువ్వు లాక్కుంటావు. నా చేతిలోంచి లాక్కుంటే నాకేముంది వస్తుంది? ఏం లేదు. నేను మా మనముడు వచ్చినాక అప్పుడు మాట్లాడి నిదానంగా ఏదో ఒకటి తెలుసుకొని ఇచ్చాం, అంతేగాని అంతవరకు దాకా నేను ఇయ్యను. అమ్మా ఈ సెల్ ఇచ్చానా, నా జీవితం పోతుంది నాయనా. అమ్మ నువ్వేం చేసుకుంటావు, సెల్లు నువ్వు చేస్తావు, పాడు చేస్తావు. దీన్ని పాడు చేస్తే మళ్ళా కరెక్ట్.
సరే ఏం చేస్తాం. నీ ఇష్టం, నేను చెప్పేది చెప్పినా తర్వాత నీ ఇష్టం ఏమన్నా చేసుకొని నేనే చూసుకోవాలి కదా సెల్లు రోజు. మా మనలు చూపించుంటాడు నాకు బొమ్మలు అది చూసుకుంటుంటా. అది ఏం చేస్తాం, తప్పదు. అది సర్లే తాత, నువ్వు కంగారు పడకు, నేను ఎన్నికి వెళ్ళిపోతాలే. సర్లే పో ఇంకో తెలిసిన వాళ్ళు ఇట్లానే మాట్లాడినారు, తెలియని వాళ్ళు ఇట్లానే మాట్లాడుతున్నారు. ఇట్లా ఉంటే అసలు చాలా కష్టం, చాలా బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నారండి జనాలు. చాలా అంటే చాలా బాధాకరం. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందండి, ఒక బతుకు బాగుపడుతుంది కదా, ఒక ఫ్యూచర్ బాగుపడుతుంది కదా. చాలా బాధ ఉన్నాను, చాలా అంటే చాలా బాధ ఉంది. అక్కడ ఎవరో తమ్ముడు ఉన్నాడు, చిన్నపిల్లోడు. వెళ్ళి అడుగుదామా వద్దా? అడిగితే ఏమంటాడు, ఏదో గేమ్ ఆడుతున్నట్టున్నాడు. సరే ఏదైతే అది అవ్వని చూద్దాం, మన సక్సెస్తో అందరికీ ఆన్సర్ ఇద్దాం. చూద్దాం, వెళ్ళి అడుగుదాం. తమ్ముడు ఏంటన్నా? గేమ్ ఆడుతున్నావా? అవునా. సర్లే కానీ ఏంటన్నా? నేను సినిమాలు తీస్తాను అనమాట. సినిమాలు తీస్తాను. మాది ఛానల్ ఉందన్నమాట, అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏమి ఒక 2 minutes ఆ గేమ్ పక్కన పెట్టేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇంట్రెస్ట్గా ఆడుతున్నా, నాకు ఇంట్రెస్ట్గా ఆడుతున్నావా? అవును. ఒక 2 minutes పక్కన పెట్టరా. లే అన్న, కాదన్నా, కావాలంటే మళ్ళీ రా అన్న. మళ్ళీ రావాలి, నాకు కావాలి. ఏమరా ఇప్పుడు వచ్చినా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకో. నేను ఆడాలన్నా, ఇంట్రెస్ట్ ఉన్నది, ఆడాలన్నా. ఇది కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోరా నాయన. లే అన్న, లే కాదులే. నీకు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసి దానికి కూడా నేను సపోర్ట్ చేస్తారా? వద్దులేనా, నేను గేమ్ ఆడుతున్నా, ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా? లే అన్నా, నేను ఏంటి పోన్నా. ఏం లేదు, కొద్దిగా ఏనన్నా. పెద్దోళ్ళు అర్థం చేసుకోవాలి, పిల్లలు అర్థం చేసుకోవాలి. టాలెంట్ ఉన్న యూట్యూబర్స్ ఇంకా ఎట్లా ముందుకు వస్తారు ఏంటి అనేది అర్థం కావట్లేదు. సర్లే తమ్ముడు, ఆడుకో. సరే.